నాగ చైతన్య శోభిత వివాహానికి సమయం ఆసన్నమవుతున్న సంగతి మనకు తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య తిరిగి శోభితను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ పెళ్లి మాత్రం ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే వీరు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన తేదీని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని వార్తలు వినిపించాయి. ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వీరి పెళ్లి వాయిదా పడిందని తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన జరగాల్సిన వీరి వివాహం వాయిదా పడిందని సమాచారం. అసలు వీరి పెళ్లి వాయిదా పడ్డానికి కారణమేంటి అనే విషయానికి వస్తే, నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన వెంటనే వేణుస్వామి వీరి జాతకం గురించి ఒక వీడియో విడుదల చేశారు. ఒక స్త్రీ కారణంగా వీరిద్దరూ పెళ్లైన 3 సంవత్సరాలకి విడిపోతారని తెలిపారు. ఇలా నాగ చైతన్య శోభిత జాతకం గురించి ఇలాంటి వార్తలు వచ్చిన తరుణంలో నాగార్జున పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న తన కొడుక్కి మరోసారి కూడా అలాగే జరిగితే తట్టుకోలేరని భావించిన నాగార్జున తన కొడుకు పెళ్లి విషయంలో ఏ విధమైనటువంటి తొందర లేకుండా జాతకంలో దోషాలు తొలగిపోవడం కోసం ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయించారని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జాతకంలో దోషాల కోసం పూర్తి స్థాయిలో పరిహారం చేయించిన తర్వాతనే నాగ చైతన్య శోభిత పెళ్లి జరిగేలా చూడడం కోసమే ప్రస్తుతం వీరి పెళ్లిని వాయిదా వేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.